చట్టబద్ధమైంది అది. దాంట్లో ఆయన చచ్చిపోయాడని తర్వాత వచ్చిన రోసి ఉంటే ఆయన కూడా నిత్యం స్ట్రగుల్ అయ్యాడని కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఇంట్లో ఉండాల, ఆయన వేరే ఇంట్లోనే ఉన్నాడు. అట్లాగే తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దాన్ని పక్కన పెట్టేసి ఆ పక్కన ప్రగతి భవన్ అని కట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రగతి భవన్ ని బట్టి విక్రమార్క ఇచ్చేసి రేవంత్ రెడ్డి వేరే తన ఇంట్లో తను ఉంటున్నాడు కదా. ఇట్లాగ రేపు పొద్దున కూడా సెక్రటేరియట్ చేసేస్తారు. ఇప్పుడు మార్చచ్చు కదా, బిల్డింగ్లు మార్చకూడదా? పార్లమెంట్ భవనాలు మార్చలేదే ఏంది ఇప్పుడు కొత్తగా? అదే ఢిల్లీలో మార్చారు ఇంకో ప్లేస్ కొంచెం అవతల. అట్లా రేపు మార్చచ్చుగా, దానికి ఏ చట్టం అడ్డుకోదు, ఎవరు ఆపడానికి ఉండదు. ఇట్లుంటాయి ఏది నగరంగా ఉంటే. అందుకని దీన్ని నగరంలోకి దూర్చట్లేదు అనుకుంటా, నగరం ప్రకటించట్లేదు అనుకుంటా. అప్పుడు మనకి తెలియకుండా ఏమన్నా జీవో పెట్టేసుకున్నారేమో 29 గ్రామాలే అమరావతి అని. ఆ జీవో కాపీని ఏమన్నా పంపించారేమో అక్కడికి. ఎందుకంటే లేకుండా పంపించడం కుదరదు. అంటే అప్పట్లో క్యాపిటల్ రీజియన్ అన్నారు కదా, ఆ క్యాపిటల్ రీజియన్ అమరావతి అని ఏమన్నా పంపించారేమో వాళ్ళకి ఎక్కర్లేదు, జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేదు. నువ్వు ఇస్తే నీకు పిన్ కోడ్ ఇస్తారు, లేకపోతే లేదు. అప్పుడు వీళ్ళు 29 గ్రామాలే రాజధాని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దెన్ డెవలప్మెంట్ అవుతుందా, గ్రోత్ ఉంటుందా రాష్ట్రానికి? సాధ్యం అవుతుందా? నేను చాలా సార్లు చెప్పాను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, కమర్షియల్ సెక్టార్ ఇవన్నీ